కార్మికులు ఇంత అద్భుతంగా చేసుకుంటారని ఎవరు గట ఊహించరు. కాబట్టి మన సుతార్ కార్మికులు చాలా అద్భుతంగా చేస్తారు. ఇప్పుడే కాదు, సంఘం పుట్టిన కాంచి గట 1969 నుంచి గట ఇదే ప్రోగ్రాం ఇట్నే చేస్తారు. ప్రతి ఒక్క మేస్త్రి కానీ ప్రతి ఒక్కరు కానీ సంఘంలో ఇంత అద్భుతంగా చేసుకున్నాం అంటే మన గొప్ప వరం. దీనికి అందరూ సహకరించిన పెద్దలకు చిన్నలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగనే ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మన గల్లీ కొద్దిగానే ఉంది, ఆ గల్లీ సరిపోనందుకు ప్రతి ఒక్కరు గట దానికి సహకరిస్తే ఆలగట మీకు దోషినంత ఆ స్థలం కొనడానికి సహకరించడానికి మీరంతా తలొక్క చేస్తే ఆ సందుని గట కొని మన కాంపౌండ్ వాళ్ళు పెట్టుకుంటాం. దయచేసి మీరు అందరూ గట పేరున ధన్యవాదాలు. అందరు సహకరించి మీరు ఈ మన జనమందిరానికి ఇంతమంది తరలి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు గొప్ప పండుగ చేసుకుంటున్నాను. ఇలాంటి పండుగలు ఇంకెందుకు చేసుకోవాలి. ముఖ్యంగా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు డ్రగ్స్ నివారణ గురించి ర్యాలీ చేసే ప్రోగ్రాం ఒకటి ఉండేది. అది అనుకోని సందర్భాలు వాయిదా పడింది. అది నేను మన అధ్యక్షులు కూర్చొని మాట్లాడిన తర్వాత దాన్ని చేద్దామని కూడా సిఐ గారు గడిపోయి చేద్దామని కూడా ఆడడం జరిగింది. కానీ మన కార్మికులందరూ వాళ్ళ పిల్లలు మనలా కష్టపడకుండా గొప్ప చదువుకొని మంచిగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. మన పిల్లలకు సాయంత్రం పోయిన తర్వాత ఒక 10 నిమిషాలు మన కష్టాల విలువ, మన సాంప్రదాయ విలువ, కొన్ని విషయాలు వాళ్ళకు తెలియపరిచినట్టయితే చెడుగా పట్టకుండా కొంచెం మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అవుతారని వాళ్ళకు అవగాహన నేర్పాలని కూడా మీ అందరికీ పేరున కోరుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మనం చాలా కష్టపడి అప్పులు తీసుకోబోయి వాళ్ళకి కొత్త బైకులు కొనిస్తున్నాం ప్రేమతోటి. గొప్ప చదువుతారని చెప్పి ఆశపడుతున్నాం. కానీ చెడుగా వాళ్ళ చెడు అలవాట్ల వల్ల చాలామంది కార్మికులు ఆగమైపోతున్నారు, అవగాహన లేక. అలాంటి అవగాహన కార్యక్రమాలు మన పిల్లలకు మనమే తెలుపుకోవాలని కూడా మరోసారి నేను అందరూ కోరుకుంటున్నాను. సంఘము 78వ స్వతంత్ర దినోత్సవానికి విచ్చేసిన మీడియా వారికి, పెద్ద మేస్త్రులకు, కమిటీకి, యూనియన్ పెద్దలకు, శ్రేయాభిలాషులకు, గౌరవనీయులైన పెద్దలందరికీ కూడా ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ శుభాలు తెలియజేస్తున్నాం. మనము కార్మికులము తాపీ పరివార్ల సంఘం. తాపీ మనని జీవనాధిపరిచేది తాపీ పని. మన యొక్క పిల్లలు, ఇప్పుడు మాజీ అధ్యక్షులు కుర్ర నరసయ్య గారు చెప్పిన విధంగా మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉన్నది. డ్రగ్స్కి అలవాటు పడి, గంజాయికి అలవాటు పడి తమ యొక్క జీవితాలను నాశనం చేసుకున్నటువంటి మన పిల్లలను మనం సక్రమైన మార్గంలో నడిపించుటకు మన మీద బాధ్యత ఉన్నది. ఆ రీతిగా మన పిల్లలకు మనం కౌన్సిలింగ్ ఇచ్చి వాటిని ప్రయోజకులుగా, ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా, ఒక ఐఏ ఆఫీసర్గా, ఒక గ్రూప్ 1 నెంబర్గా తీర్చిదిద్దే బాధ్యత కార్మికులమైనటువంటి మన చేతుల్లో ఉన్నది. మన పిల్లలను, మన కూతురు కానీ, కుమారుడు కానీ, బిడ్డలు కానీ, కొడుకులు కానీ పిల్లలను ఎంతో మంచి చదువులు, మంచి మార్గము నడిపిస్తే వారు ప్రయోజకులైతారు. మనం ఈ కార్యక్రమాన్ని ముందు వచ్చే వారం నడిపించుకుందాం.